వెల్కమ్ టు మీడియా న్యూస్. నేను మీ ప్రసాద్. తెలంగాణలో అనుగుణంగా 8 సీట్లు పార్లమెంట్ సీట్లు గెలిపించుకున్న తెలంగాణ ప్రజలకి మన సీనియర్ లీడర్ తండోజీ ఆచార్య గారు ఏం చెప్పబోతున్నారు, మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. ముందుగా మీకు హ్యాపీ బర్త్డే అన్న. 8 సీట్లు గెలిచిన భారీ మెజార్టీతో గెలిపించారు కదా, ఓట్లు వేసిన ప్రజలకు మీరు ఏం చెప్తారు? తెలంగాణలో పెద్ద ఎత్తున 4 సీట్లకెళ్ళి 8 సీట్లు, సుమారుగా 56 అసెంబ్లీ నియోజకవర్గాలల్లో అత్యధిక ఓట్లు తీసుకొని, అంటే మొత్తం మనము ఈ ఎన్నికలని పరిశీలిస్తే 60 నియోజకవర్గాలలో బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గాలలో ముందంజలో ఉంది. 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నాం. మోడీ గారి చరిష్మ వల్లనే తెలంగాణలో ఇది సాధ్యమైంది. ఈ దేశంలో 30 పైచిలకు రాజకీయ పార్టీలు ఒక్కటై అనేక రూపాలుగా ప్రజల్ని మోసగించి తప్పుడు విషయాలు చెప్పి రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు తీసేస్తారని, గ్యారంటీల పేరు మీద ₹1,00,000 ఇస్తాం ఇంటింటికి అని చెప్పి ఎన్నో ఆశలు పెట్టి ఇలా వాళ్ళ 30 పార్టీలు కలిపితే వచ్చిన సీట్లు ఎన్నున్నాయో దానికంటే ఇంకో 10 సీట్లు బీజేపీకి ఎక్కువ వచ్చినాయి. ఒక్క సింగిల్ లార్జెస్ట్ పార్టీ 30 పార్టీలు కూడా బీజేపీకి వచ్చిన రాలే. ఇలా ప్రతిపక్ష పార్టీలకు కొద్దిగా సోయి తెచ్చుకొని మాట్లాడాలి. వాస్తవం ఉండొచ్చు, మేము 400 సీట్లు గెలవాలనుకున్నాం. కొన్ని రాష్ట్రాలలో మేము గత 20 సంవత్సరాలుగా అధికారాలలో ఉన్నాం, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. ఈ అన్ని పార్టీలు ఒక్కటై ఇప్పుడు 30 మంది కలిసి ఒక వ్యక్తిని ఢీకొనాలన్నప్పుడు ఒక వ్యక్తి 30 మందిని కొట్టలేడు. అట్లా అయినా కూడా 240 సీట్లు సొంతంగా, 294 సీట్లు ఎన్డీఏ, నరేంద్ర మోడీ గారి ఫోటో మీదనే 294 వచ్చినాయి. అవతల పక్షాన 30 పార్టీలకు రాహుల్ గాంధీ ముఖం పెట్టి, లేకపోతే ఇట్లా కాదు, కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు రాలే, 240 వచ్చిన వాళ్ళని విమర్శిస్తున్నారు. కాబట్టి బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తున్నాం. ఈ దేశ ప్రజల కోరిక ప్రకారం పేద ప్రజల 0.7% లాస్ వల్ల 30 సీట్లు 60 సీట్లు పోయింది. నాగర్ కర్నూలు సీటు ఎంపీ అభ్యర్థి ఓడిపోవడానికి ఎక్కడ లోపం జరిగిందంటారు మీ అనుభవంతో? మేజర్గా అచ్చంపేట, కొల్లాపూరు, కల్వకుర్తి, ఇక్కడ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గము ఈ ప్రాంతంలో ఉండడాన్ని ముఖ్యమంత్రి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 3 నియోజకవర్గాలు చాలా గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. 94,000తోటి మేము వెనుకబడి ఉన్నాం. దాంట్లో 2 నియోజకవర్గాలే 80,000 దాకా వెనుకబడి రావడం, కొంత మేము ఓడిపోవడానికి కారణం. ఎమ్మెల్యే ఎలక్షన్లకు, ఎంపీ ఎలక్షన్లకు చాలా పెద్ద ఎత్తున గణనీయమైన ఓట్లు తెచ్చుకోవడం జరిగింది. మూడవసారిగా మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మీరు ఏమని చెప్పబోతున్నారు? శుభాకాంక్షలు. కానీ జనరల్గా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని మతాలని సమభావంతో ఈ దేశాన్ని ముందుకు నడిపించే బాధ్యతని భుజస్కంధాల మీద బీజేపీ పెట్టుకొని ఎన్డీఏ పక్షాలతోటి ముందుకు పోతుంది. అన్ని వర్గాలకి సమన్యాయం చేసే పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్, అదే మా నినాదం. अंदर बैग बैग
ఏజ్వల్ పక్క జరుగురే ఏక్ కంటే సగం మంది పక్కపోతారు మంచి తొందరగా పడుతుంది పోనా పోనా జరుపు అన్న బాగున్నా ఒక్క నిమిషం బాబన్న పెట్టన్నా Mana?